ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో నా శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాట మరొకసారి గడిచిన వారం విన్న దానిలో నుంచి మరికొంచెం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 32 వచనాల మధ్యలో ప్రభు మనతో మాట్లాడిన మీకు ఏమి తోచుచున్నది ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండురి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడి పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. గాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదును అనెను, కాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. అయితే శుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. ఎండింగ్ కన్క్లూజన్ ఏ వచనంతో క్లోజ్ అయిందో తెలుసా? మీరు అది చూచియు అతని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. అక్కడ ఆపేడా వచనం. ఈ వర్తమానం యొక్క భాగము మీకేమి తోచుచున్నది మనల్ని అడిగాడు. చదువుతున్న మనకి ఆ వర్తమానం వివరంగా చెప్పాడు. మీరేమనుకుంటున్నారు? మీకేం తోస్తుంది? వాట్ ఈజ్ యువర్ డెసిషన్? అసలు మీరు ఎలా అనుకుంటున్నారు? దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అని మాట్లాడుతూనే ఆయన యొక్క చెప్పాలనుకున్న సూటి అయిన ఆ ఉపదేశాన్ని చాలా స్పష్టంగా క్లియర్గా ఇది కదా దేవుడు అయినటువంటి వాడు కోరుతున్నాడు అని దీన్ని ముగించాడు. దీని భాగంలో మరి ఒకసారి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. నిజానికి మనలో వెళతామో లేక చేస్తామో లేక చెందుతామో అని ఆలోచించి చాలామంది చెయ్యని వారు ఉన్నారు. చెయ్యలేమో అనుకుంటూ వచ్చి ఖచ్చితంగా చేయగలుగుతున్నామో అని దేవుని కృపను పొంది ఎలాగో ఒకలాగా చెయ్యాలి అనేటువంటి తపనతో బ్రతుకుతున్న వారు ఉన్నారు. నీవు ఏ వర్గానికి చెందినవాడవు, చెందిన దానివి ఈ రాత్రి నువ్వు నీ హృదయాన్ని తెరుచుకుని విను. చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తుకి అనుబంధంగా, సంబంధంగా, ఇష్టంగా ఆయన చెప్పినట్లు చేయటానికి వచ్చి చేసేవాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. ఆయన చెప్పిన దానికి వారికి కావలసినట్లుగా, వారికి నచ్చినట్లుగా, వారికి ఇష్టమైనట్లుగా, వారికి ప్రేమించుకునే దానికి తగినట్లుగా, వారి అంతటా వారికి మాత్రమే ఆకర్షణీయంగా ఉండగలిగేటట్లు యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ 2 వర్గాలు మనం ఏ వర్గంలో ఉన్నామో అనేది ఒకసారి పరీక్షించుకుందాం. ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్ళటానికి ప్రభు సహాయం అడుగుదాం. మరి గడిచిన వారం విన్నటువంటి మీ భాగాల్లో నుంచే మరొక మాటకి ట్రై చేద్దాం. ఒకసారి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ లేఖనాన్ని ఒకసారి చూసినట్లయితే 1 పీటర్ చాప్టర్ 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఈ వచనం గుర్తుపెట్టుకోండి. 24వ వచనాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపములను ఆయన మోసుకోవటం యొక్క పర్ఫెక్ట్ ఉద్దేశం బైబిల్ ఇక్కడ చెప్తుంది. ఏంటి బైబిల్ చెప్తున్నటువంటి విషయం చూడండి. మనం ఏం చేయడానికి ఆయన సిలువ మీదకి వెళ్ళాడని ఉంది ఇక్కడ. పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్టు. మీ పక్కలకు చెప్పండి. మనం పాపం విషయంలో చనిపోవాలి, నీతి విషయంలో జీవించాలి. సిలువ దగ్గరకు నువ్వు వచ్చావు, యేసు ప్రభు సిలువలో చనిపోయాడు అన్నువంటే యేసు ప్రభు వారు సిలువలో చనిపోవడానికి కారణం నిన్నుంచి నా నుంచి ఏదో కోరుకుంటున్నాడు. ఆ కోరుకుంటున్న దానిని నువ్వు వదిలేసి నువ్వు యేసు ప్రభువుని వాడుకోవటమో, యేసు ప్రభువు కోసం నువ్వు ఆనందంగా అనుభవించటమో నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు ఎంచుకున్న ఆ సువార్త తప్పు సువార్త. ఆ వాక్యము దేవునికి అంగీకారమైన జీవితం కాదు. ఇక్కడ యేసు ప్రభు మంచోడని చాలామంది వచ్చేసి ఉంటారు.
యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని చాలామంది ఒప్పేసుకుని ఉంటారు. యేసు ప్రభు పుట్టాడు, చనిపోయాడు, తిరిగి వచ్చేస్తాడని నమ్మేసి చాలామంది బాప్తిసం తీసేసుకుని ఉంటారు. యేసు ప్రభు ఉన్నాడు అని నమ్మి అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు, విడుదల పొందనోళ్ళు ఎంతమంది? అందరూ పొందేసి ఉంటారు. అందరివి క్రైస్తవులు అని కలబలుకుంటున్నాం. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ఆయన చెప్పినట్లు చేస్తామని వచ్చిన వాళ్ళు ఎంతమంది? నీకు నచ్చినట్లు ఆయన కోసం చేస్తున్న వాళ్ళు ఎంతమంది? ఆ రెండు తేలికలో నీ పిలుపు, నీ ఉద్దేశ్యం తేలిపోతుంది. ఈరోజు దాన్ని పరీక్షించుకో. నిజానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ప్రభు ఏ కార్యాలు చెయ్యని వాడని నమ్మొచ్చారా? చేస్తాడని ఆశతో వచ్చారా? అందే, చేస్తాడని ఆశతో వచ్చిన వాళ్ళందరికీ ఒక మధ్యవర్తిత్వమైన ప్రార్థన అనేది ఒకటి ఉంది. ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మనతో వింటున్నాడు, మనతో ఉంటాడు అనేటువంటి ఒక ఆలోచన. ఈ ప్రార్థనకు సమాధానాలు తెచ్చుకోవటానికి రకరకాల టెక్నిక్లు వాడుకోవటం నేర్చుకున్నారు. ఈ రోజుకి క్రైస్తవ విశ్వాసంలో ఒక 30 సంవత్సరాల యావరేజ్ కలిగినటువంటి క్రైస్తవుడిని తీసుకొచ్చి బైబిల్ దగ్గర నుంచోబెట్టి బైబిల్ ప్రమాణానికి అతని విశ్వాసంలో ఒక 10 పాయింట్లు చెక్ చేస్తే 1 పాయింట్ కూడా తోగడం. బైబిల్ ప్రమాణానికి వాడి దగ్గర 30 విషయాలు క్రైస్తవుడు అనడానికి చక్కటి సాక్ష్యాలు ఉంటాయి. వాడు ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నాడో చెప్తాడు. కానీ బైబిల్ ప్రమాణం చూపించి ఇది కదా కోరుకుంటున్నాడు దేవుడు అని అడిగితే దానిలో మాత్రం ఎక్కడ కూడా లోబడడు. కారణం ఏంటంటారు? వాడు విన్న విశ్వాసం తప్ప, లేక వాడు నేర్చుకుని పెంచుతున్న సంఘం తప్ప? తప్పెవరిదైనా మనం తీర్పు తీర్చడానికి కాదు. కానీ నీ కళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వెతకడం మాని, నీ మనస్సు దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడం మాని, నీ హృదయము దేవుని యొక్క ఆలోచనను వెతకడానికి మాని, నీకు నచ్చింది దేవుని దగ్గర ఉందేమో వెతుక్కోవడానికి వచ్చావు. దానికి పెట్టుకున్న పేరే ప్రమాణము లేక వాగ్దానం. నీకు కావాల్సింది బైబిల్లో దొరుకుతుంది అనే దానికి నువ్వు వచ్చిన నీవు నిజానికి దేవుడు కోరుకున్న దానిని ఎంత మాత్రము నెరవేర్చట్లేదని ఖచ్చితంగా చెప్పగలం. కొంచెం ఒక మాట కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనం ఒకసారి చూస్తే ఆయన చెప్పే మాట నీకు అర్థమైతే, నీ చెవులు తెరవబడితే చాలా సంతోషం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలననియు తండ్రి అభీష్టమాయెను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను. ఆగండి, గతకాలం నువ్వు ఇంతకు మునుపు ఎలా ఉన్నావు? దేవునికి దూరస్తులగును. మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండినా మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. ఈ వచనం ఎంతమందికి అర్థమైతే వాడి జీవితంలో చేసేటువంటి పని, చేసే మాట, చేసే పని పద్ధతి అన్ని మారిపోతాయి. ఈ వాక్యం అర్థం కాని క్రైస్తవులు దేవునిని ప్రేమిస్తున్నట్లుగా ఉంటూ కూడా చాలా ఎలిగేటివ్గా ఒక మనిషి మీద నిందారోపణ చేయటానికి ఇష్టపడినంతగా, వాడి పాపమును ప్రేమించగలిగినంతగా, వాడి సొంత ఇష్టాలకు తెగబడినంతగా, వాడి కోరికలు తీర్చుకోవటానికి భక్తి చేయగలిగినంతగా ప్రార్థనలు, విజ్ఞాపనలు, మరి మనవులు, లేక ఇంకా ఏవో చేసేటువంటి భాషలు, ఇలాంటివన్నీ ఉపయోగించేసి, ఏవి ఆత్మ సంబంధమైన ఫలాలను ఉపయోగించేసి, వరాలను ఉపయోగించేసి దేవుణ్ణి ప్రసన్నం చేసేసుకుని ఎలాగైనా దేవుడు నా చోబులో ఉన్నాడు చూసుకో జీని అనేలాగా ప్రార్థన చేస్తే పలికేస్తాడు, నేను చెప్తే దేవుడు వినేస్తాడు, నా పక్కనే ఉంటాడు, నాతోనే ఉంటాడు అని ఇలాంటి భక్తి మౌఢ్యంలో ఈ వచనానికి వ్యతిరేకంగా బతుకుతున్నారు. పూర్వం నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నీ శరీరాన్ని ఆయన ఎందుకొరకు తీసుకున్నాడు, ఎందుకు సిలువ వేశాడు అనేటువంటి విషయం దేవుని దగ్గరకు వచ్చి ఆయన చెప్పినట్లుగా చేస్తాను అనుకునేవాడు చేయగలుగుతున్నాడా? ఆయన దగ్గరకు వచ్చి నేను చెయ్యలేను అనుకుంటూ చేస్తున్నటువంటి వ్యక్తులతో దేవుడు అలాగే పోనీలే ఎలాగో కక్షతో మిశ్రతో వెళ్తుందని వెళ్ళనిస్తున్నాడా? ఇది ఈరోజు మనం ఆలోచించాలి. ఇక్కడ ఒకసారి ఆలోచించండి. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళలో నేను ఈ పదాలు చెప్పేటప్పుడు మీలో ఎంతమందికి దేవునితో ఉండే సంబంధానికి ఇష్టపడతారో ఒకసారి ఆలోచించండి. నెంబర్ 1, నీ టైంతో సంబంధం లేకుండా దేవుని టైంలో దేవుని టైం కొరకు నిన్ను ఉపయోగించుకుంటాను అంటున్నాడు. ఎంతమంది ఇష్టపడతారు? నీ టైంతో సంబంధం లేకుండా, నీ కాలంతో సంబంధం లేకుండా ఆయన టైంలో ఆయనకు నచ్చినట్లు మిమ్మల్ని ఆయన టైంకి మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. ఎంతమంది రెడీ? ఇట్స్ నాట్ యువర్ టైం, హిస్ టైం. మీ టైంలో కార్యాలు జరగాల, ఆయన టైంలో చేయొచ్చా? ఆలోచించండి, సరిగ్గా చెప్పండి.
మీ టైమా ఆయన టైమా? ఆయన టైంలో చేస్తే ఊరుకుంటారా మీరు? మీరు డెడ్ లైన్లు బెటరా? ఇప్పుడు రిజల్ట్ ఈరోజు వస్తుంది, ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ పాస్ చేద్దాం అన్నాడు అనుకో దేవుడు, ఏంటి పరిస్థితి? ఈ సంవత్సరంలో నువ్వు బొమ్మ మార్చేస్తావు. ఎందుకు? ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేశాను, ఏడు దేవుడు ఎక్కడొచ్చిన రిజల్ట్స్? ఆ మాత్రం దానికి దేవుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? నువ్వు చేయడం ఎందుకే ప్రార్థన? అమ్మ ఆపే, మనం పాతదే బెటర్. ఎందుకు? వచ్చినా రాకపోయినా అక్కడ పడుందాం. మరి నీ టైము ఆయన టైము, రైట్. నెంబర్ 2, సందర్భం అయితేనే కాదు, సందర్భానికి సంబంధం లేకుండా ప్రభు కలుగు చేసుకోవడానికి ఒప్పుకుంటారా? మీ సందర్భంలో దేవుడు కలుగు చేసుకోవాలని ఏం లేదు, ఆయన చూస్తూ ఊరుకుంటాడు. మీకు దెబ్బలు తగిలిన ఏం మాట్లాడు, కానీ ఆయన కాలంలో ఆయన సందర్భంలో జోక్యం చేసుకుంటాడు. రెడీయా? మీరు దుఃఖపడినంత మాత్రంలో మిమ్మల్ని ఓదార్చాలని లేదు, ఆయనకు ఓదార్పు ఎప్పుడు చేయాలో తెలుసు, అప్పుడు వస్తాడు. ఓకేనా? మీ ఇంట్లో గొడవ అవుతున్నప్పుడు పోలీసులు రాకపోతే మీరు ప్రెస్కి ఇచ్చేసి గొడవ చేస్తారు తెల్లారి వెళ్ళి. ఏమంటే పోలీసులు ఉండదు దేనికి, 108 రాలేదు అది ఇది అని చెప్పి. దేవుడు కూడా అలాగే కలుగు చేసుకోడు, నేను నా టైంలో వస్తానంటాడు, నా సందర్భం ఒకటి ఉంది ఆ టైంలో వస్తానంటాడు. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఆయన సందర్భంలో జోక్యం చేసుకోవటానికి? ఎంతమంది ఇష్టపడతారు? నెంబర్ 3, నీకు లాభం కలిగిందా నష్టం కలిగిందా దేవుడికి సంబంధం లేదు, ఒప్పుకుంటారా? మీకు నష్టం కలిగేటప్పుడు దేవుడు జోక్యం చేసుకోవాలా వద్దా? లాభం కలిగేటప్పుడు దేవుడు డబుల్ బ్లెస్సింగ్ ఇవ్వాలి, నష్టం కలిగేటప్పుడు మిమ్మల్ని ఆపేసి వచ్చుకోవాలి. ఈ రెండు సంబంధం లేదు, ఆయనకి లాభమైనా నష్టమైనా ఒకటే. ఆయనకు నువ్వు ముఖ్యం, నీ లాభము నీ లాభ నష్టాలతో ఆయనకేం సంబంధం లేదు. నువ్వు 1 కోటి రూపాయలు తెచ్చుకుంటే ఆయనకి ఏమన్నా ఘనత మహిమ? నువ్వు 10 లక్షలు అప్పు అయిపోతే ఏమైనా? నీకు ఒక మాట చెప్పనివ్వండి. ఒక ఆయన అంటున్నాడు, దేవుడు మమ్మల్ని మంచిగా దీవించాడండి, కానీ ఈ మధ్య మమ్మల్ని వదిలేశాడు, మమ్మల్ని పూర్తిగా అప్పుల పాలు చేశాడు అన్నాడు. దట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ. దేవుడు నిన్ను దీవించడానికి పాత్ర కలిగి ఉంటాడు, మిమ్మల్ని నష్టపరచడానికి పాత్ర లేదు ఆయన దగ్గర. మనుషుల్లాంటోడు కాదు ఆయన, పగపట్టుడుకు నరుడు కాదు. మిమ్మల్ని అభివృద్ధి పరచడానికి తీసుకెళ్ళిపోయాడు. నష్టం ఎవరి వల్ల పోయావో తెలుసా? దేవుడి వల్ల కాదు, నీ సొంత బుర్ర. నీ బుర్రలోకి ఏదో పురుగు దూరింది, ఎవడో చెప్పింది విన్నావు, అది ఐపీఎల్ బెట్టింగ్కో లేకపోతే ఇంకెక్కడో సైటో, ఇంకెక్కడో రియల్ ఎస్టేటో, లేకపోతే ఇంకేదో షేర్ మార్కెట్లో దూరావు నువ్వు. అక్కడి నుంచి జంపు కింద పడిపోయావు. పడిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటావు? దేవుడు నన్ను అంతవరకు తీసుకెళ్ళి ఎక్కడో వదిలేశాడు. దేవుడేం వదిలేడు, నేను తీసుకెళ్ళటమే ఆయన పని. దేవుని దగ్గర ఉండేటువంటివి ఆశీర్వాద పథకాలే, శాప పథకాలు లేవు. ఆయన నష్టపరిచేవాడు కాదు, మిమ్మల్ని దుఃఖపరిచేవాడు కాదు, మిమ్మల్ని కష్టపరిచేవాడు కాదు. నీ స్వంత బుద్ధిని నాశనం చేస్తుంది. సో ఇక్కడ దేవుడిని మీరేం బ్లేమ్ చేయకండి. ఇప్పుడు చెప్పండి, నీకు లాభమా నష్టమా సంబంధం లేదు, దేవుడు తన పద్ధతిలో తను జోక్యం చేసుకోవడానికి మీరు ఇష్టపడతారా? నెంబర్ 4, నీ ఆసక్తి నీ ఇష్టం లేకుండా ఆయన ఇంటర్వెన్స్ ఎంతమంది ఒప్పుకుంటారు? నీ ఆసక్తి నీ ఇష్టం లేకుండా ఆయన జోక్యాన్ని మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? మీ లైఫ్ మీద మీ అధికారాన్ని ఆయన తీసుకుంటానంటాడు, ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ప్రణాళికలన్నీ మీరే వేస్తారా, దేవుడిని ఏమంటారా? ఇప్పుడు మీ పిల్లలందరినీ నెక్స్ట్ 10th క్లాస్ తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత నెక్స్ట్ 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 ప్లాన్లన్నీ ఎవరివి? నిజంగా పిల్లలు 10th క్లాస్ వరకు రాకుండా ఉంటే ఎంత హ్యాపీయో. ఏ గొడవ ఉండదు, ఫీజులు కట్టుకుంటూ ఉంటాం అంతే. ఒక్కసారి అయిపోయిన తర్వాత ఇంకా ఆడి స్వేచ్ఛకు వాడి ఆలోచనకు మనం రెక్కలు వచ్చి బయటకు వచ్చాక ఆడు బోల్ ప్లాన్లు చెప్తాడు మనకి. మనం ఒప్పుకోపోతే ఒక బాధ, పక్కింటోడు మారిపోతుంటాడు, అక్కడ ఇంకో కాలేజ్ అంటాడు, ఈ పిల్లోడు ఫ్రెండ్ ఒక చోటుకి వెళ్ళి నువ్వు వచ్చారా అంటాడు, మనకేం జోబులు సరిపోవు, ఈ రకమైన బాధలు. సో ఇప్పుడు నీ ప్రమేయం లేకుండా, నీ ఆసక్తి లేకుండా, నీ ఇష్టం లేకుండా ఆయన జోక్యం చేసుకోవటానికి ఎంతమంది ప్రభువా నీ చిత్తమే జరుగును గాక అని చెప్పగలరు? నెంబర్ 5, నువ్వు చాలా యథార్థంగా ఉన్నావు, నువ్వు చాలా ఒప్పుదలగా ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నీ నీతి నాకు సంబంధం లేదు, నా నీతికి తగ్గట్టు నేను నడిపిస్తాను రా అంటాడు. ఎంతమంది ఇష్టపడతారు? మీ యథార్థత మీ నీతి కాదు, ఆయన నీతి ఆయన యథార్థతకు మిమ్మల్ని నడిపిస్తే మీరు ఒప్పుకుంటారా? మీరు అనుకుంటున్నది మీరు పర్ఫెక్ట్గానే ఉన్నారు, కాదంటలేదు నేను, కానీ మీ నీతి మీకు మురుగుడ్లు అవ్వచ్చు, దేవుని దృష్టికి పరిశుద్ధమైన వస్త్రం కాకపోవచ్చు. నువ్వు యథార్థంగా ఉన్నానని చెప్పడం సబబే, దాన్ని నేనేం కాదనను, కానీ నీ యథార్థతను సైతం దేవుని యథార్థతతో పోలిస్తే మారిపోద్ది, అది చూసుకో. ఆ స్థాయికి నిన్ను పెంచాలని దేవుని యొక్క ఉద్దేశం అయితే నువ్వేం చేస్తావు? నెంబర్ 6, నీకు నీ మీద నిందారోపణ చేయటం కానీ నీ మీద తీర్పు తెచ్చటానికి దేవునికి సర్వ హక్కులు ఇవ్వగలవా? నీ మీద నిందారోపణ చేయుటకు, నిన్ను తీర్పు తీర్చుటకు సర్వ హక్కులు నీ మీద దేవునికి ఇచ్చుకోగలవా? ప్రభువా నువ్వు ఎలాంటోడినైనా నువ్వు నన్ను
నేను రెడీ. నువ్వు నన్ను ఎలాంటి దానివైనా అన్నా పర్వాలేదు, నేనేం పొడుచుకోను, వచ్చేస్తాను. అదే టైంలో నిన్నెవడో ఒకడు వచ్చి అంటాడు, నువ్వు చాలా విలువైనటువంటి గెజిటెడ్ ఆఫీసర్ అయినా నీ మీద ఒక అపనింద వేసి వాడు ఏదో చెడ్డ రుజువు తీసుకుని వస్తాడు. నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నా నీ మీద ఒక అనకూడని మాట నీ మీద వేసి నువ్వు పలానా అని రుజువు చేసేలాగా ఇద్దరు సాక్షులు వస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సాక్షులు. ఒప్పుకుంటావా? రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావా? మీరు అన్నట్టు కాదు, నన్ను నేను రుజువు చేసుకునివ్వండి అని నిలబడతారా? మౌనంగా ప్రభువా నువ్వు నన్ను ఎలాంటి తీర్పు ఇచ్చినా పర్లేదు, నా మీద నువ్వు ఎలాంటి నిందారోపణ చేసినా పర్వాలేదు, నేను నిజం నువ్వు తీరుస్తావు కాబట్టి నీకు తెలిసినట్టు నేను ఉంటే చాలని ఒప్పుకుంటారా? యాక్సెప్ట్ చేస్తారా? నెంబర్ 7, నీ ఆలోచనతో నీ అవగాహనతో సంబంధం లేకుండా, నీ ఆలోచనతోనూ నీ అవగాహనతోనూ సంబంధం లేకుండా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ మెచ్యూరిటీ అండ్ యువర్ ఇంటలెక్చువాలిటీ, ఆ రెండింటినీ పక్కకి తీసి స్మాష్ చేసి దేవుడు నిన్ను మరొక విధిగా నడిపిస్తానంటే యాక్సెప్ట్ చేస్తారా? మీ అనుభవంతో సంబంధం లేదు, దానికి మీకున్నటువంటి ప్లానింగ్తో సంబంధం లేదు, మీ ఆలోచనలు మీ అవగాహనలతో సంబంధం లేకుండా ఆయన నీ జీవితాన్ని ఇంకొక డైరెక్షన్లో తీసుకెళ్తానంటే హంబుల్గా ఒప్పుకోగలరా? ఇప్పుడు చెప్పండి, ఈ 7 విషయాలలో నీకు దేవునికి ఉండేటువంటి సంబంధం నీ కోరికకు దేవుని కోరిక దూరంగా ఉన్నట్టు అనిపించట్లేదా? నీకు నచ్చినట్టుగా ఉండే దేవుడే ఒక్కసారి దూరమైనట్టు అనిపించటం లేదా? దేవుడు ఇలా జోక్యం చేసేసుకుంటాడా, ఇలా మమ్మల్ని తీసేసుకుంటాడా, ఇలా మమ్మల్ని నడిపించేస్తాడా, ఇలా మమ్మల్ని ఆడేసుకుంటాడా, ఇలా మమ్మల్ని ఎరగదీసేస్తాడా, ఇలా మమ్మల్ని సిగ్గుపరిచేస్తాడా, ఇలా మా మీద పూర్తి అధికారం తీసేసుకుంటాడా? అలాగైతే ఈ దేవుడే దేవుడు? నేను చెప్పేది ఇలాంటి విషయాలపై సంపూర్ణ ఇష్టం కలిగినటువంటి యేసుక్రీస్తు గురించి. ఒక మనిషిగా పుట్టి ఒక సశరీరుడిగా ప్రత్యక్షమై రక్తమాంసాలు కలిగిన వాడై ఆయన సిలువలోకి ఎందుకు వెళ్ళాడు అనేటువంటి విషయం మనం చదివిన 2 రెఫరెన్స్లు. మనలని ఆయనతో అంటుకట్టాలని, మన బలహీనతలని ఆయన బలముతో సంపూర్ణంగా మార్చాలని. ఆ చదివిన వాక్యాలు గుర్తుపెట్టుకోండి. కొలస్సీ పత్రికలో చదివినటువంటి ఆ వచనం ప్రకారం అసలు నీ మీద నీ పూర్తి హక్కు దేవునికి నన్ను నేను వదులుకోవడంతో నీ క్రైస్తవ్యం ప్రారంభం అవ్వాలి. ఒక ద్రాక్ష తోటలో పనికి ఆయన రా అని పిలిస్తే వెళతానని వెళ్ళనివాడు, వెళ్ళను అని వెళ్తానన్నవాడు వారిద్దరి మధ్యలో మాట్లాడుతూ కింద వారిద్దరి కొడుకులకి సంబంధం లేకుండా ఒక హెచ్చరికతో కూడినటువంటి కొన్ని పదాలు అన్నాడు. ఏమిటా పదాలు? వేశ్యలు, సుంకరులు మీకంటే ముందుగా వెళ్తున్నారు, వాళ్ళకి మీకు తేడా ఏంటి అనంటే ఆ సంబంధమైన విషయంలో దేవుని రాజ్యం బలవంతంగా వెళుతున్నటువంటి వారికి పశ్చాత్తాపముతో కూడినటువంటి మారు మనసు లేని క్రైస్తవ జీవితం జీవించే కుమారులు అనబడిన మీకు తేడా ఏంటి? అది ముగింపు. క్రైస్తవ జీవితం జీవిస్తున్నది పగలబడి జీవించడానికి కాదు, మారు మనసుతో కూడిన జీవితం జీవించడానికి, పశ్చాత్తాపంతో కూడిన బ్రతకడానికి. నా కోసం నువ్వు నీ కుమారుణ్ణి బలిచ్చావా అనే పశ్చాత్తాపం, నాకు బదులుగా నీ కుమారుణ్ణి చంపేసుకున్నావా అనే పశ్చాత్తాపం, నా స్థానంలో నువ్వు ఆయన్ని బలిచ్చేసుకున్నావా అనేటువంటి పశ్చాత్తాపం, నా కొరకు నాకు బదులుగా నా స్థానంలో నాకు తెలియని ఒక వ్యక్తిని, నన్ను ప్రేమించి ఒక వ్యక్తిని నువ్వు సిలువలోకి తీసుకెళ్ళావే, ఆ పరిస్థితులకు దేవా నీ గొప్పతనం ఏంటి, దానికి తగ్గట్టుగా నన్ను నేను ఎలా ఉంచుకోవాలి అనే లోబడగలిగినటువంటి జీవితము జీవించని నీ బ్రతుకు నువ్వు నిత్యత్వంకి ఎలా వెళ్తుంది అని అడుగుతున్నాడు ఆయన. ఈ విషయాన్ని కొంచెం శ్రద్ధగా ఆలోచిస్తే ఒక ప్రత్యక్షత మనకు అర్థమవుద్ది. నేను ఒక వివరణ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, వినండి. నూతన నిబంధనలో 1050 ఆజ్ఞలు కనపడతాయి. ఎన్ని? 1050. 1050 1050. ఓకే, నూతన నిబంధనలు. పాత నిబంధనలో 613 ఆజ్ఞలు కనపడతాయి. ఇవి బలమైన ఇజ్రాయేలీయులకు నియమించబడిన, ఇజ్రాయేలీయులలో పరజాతి వాడు పరదేశీ వాడు ఎవడైనా వచ్చి ఆ దేశపు వాడితో ఆ కుటుంబాలతో బ్రతుకుతూ సున్నతి చేయబడి ఇజ్రాయేలీయులకు వారసులుగా మారినటువంటి వారికి కూడా చెందినటువంటి క్రైస్తవుడు అనబడినటువంటి లేక యూదుడు అనబడినటువంటి జాతీయతను పొందుకున్నవాడు చేయాల్సినటువంటి ఆజ్ఞలు. ఈ 613 + 1050 ఆజ్ఞల్ని పట్టుకుంటే ఇవి అన్యజనులైనటువంటి వారు ఉన్నారు చూసారా, అంటే ఈ యేసు ప్రభువుని అంగీకరించని లేక యూదయ మతానికి సంబంధించినటువంటి వారైనటువంటి వారందరూ కూడా భూమి మీద 2వ వర్గం, వాళ్ళు అన్యులు అందాం. ఈ అన్యులకు ఈ క్రైస్తవులు లేక యూదులు లేక ఈ
వీళ్ళు ఏమన్నాం, ఇశ్రాయేలీలు అనుకుందాం. వీళ్ళందరికీ మధ్యలో ఈ రెండు గీతలకు చిన్న తేడా ఏంటంటే ఒకటే తేడా. ఆలోచించండి, బయట వాళ్ళందరికీ సంబంధించినంత వరకు ఉన్న ఆజ్ఞలు 10. ఎన్నండి? మనకెన్ని ఉన్నాయండి? యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఒకసారి లెక్క టోటల్ చేయండి అన్న. 1050 + 613 ఎంత? 1663. 1663. 1663 ఆజ్ఞలు ఎక్కువ, 10 ఆజ్ఞలు ఎక్కువ? యూజువల్గా ఫాలో అవ్వాలంటే ఏది నెంబర్లో ఏది ఎక్కువ? 10 1663. ఇప్పుడు 1663 విషయాలు చేస్తే తప్ప నువ్వు దేవుని సంబంధివి అని చెప్పడానికి అవ్వదు బైబిల్ ప్రకారం. ఈ అన్యులైన వారు ఎన్ని చేయాలి? జస్ట్ 10. ఎన్ని? జస్ట్ 10. వాళ్ళు 10 చేస్తే చాలు, వీళ్ళు 1663 చేయాల్సిన విషయం. అన్యులు అంటే వాళ్ళు యేసుప్రభుకి సంబంధించలేనటువంటి వాళ్ళు అని అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు వర్గాలలో నువ్వు దేవుని కొరకు బతకాలి అని అంటే ఏ వర్గంలో ఉండడానికి ఇష్టపడతారు? 1663 10? ఎందుకు 10? తక్కువ కాబట్టి. ఈ 10 ప్రకారము ఉంటే నువ్వు అన్యుడివి, మిగిలిన వాటి అన్ని ప్రకారము చేస్తే నువ్వు దేవుని సంబంధివి, లేక దేవుని యొక్క కుటుంబం, లేక శిష్యుడు, లేక ఏదైనా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ సుంకరులు, ఈ వేశ్యలు, ఈ సైనికులు, ఈ జనములు, ఈ బలాత్కారులు, వీళ్ళందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి మాట్లాడినటువంటి వాళ్ళు ఈ 1663 కూడా తెలిసి చెయ్యని వాళ్ళు. వాటికి అన్యులు కాదు వాళ్ళు. ఇక్కడ అన్నీ చేయాలని చెప్తున్న నిబంధన చెయ్యని వాళ్ళు. వీళ్ళకి చేయడానికి ఏం పెద్ద ఇష్టమేం లేదు. వీళ్ళు చెయ్యాలనే కంపల్షన్గా కూడా ఫీల్ అవ్వరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సబ్బాతు బడికి వెళ్ళిపోవడం. అంటే ఆ సబ్బాత్ దినం శనివారం దేవుని మందిరంలోకి వచ్చి శుక్రవారం రాత్రి నుంచి శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు వారు దేవుని సన్నిధిలో కనపడడం. బలులు అర్పణలు జరిగే టైంకి వెళ్ళి బలులు అర్పణలు ఇచ్చేయటం, అంటే కానుకలు ఇచ్చేయటం, మందిరానికి వెళ్ళి ఇచ్చేసి వచ్చేయటం. ఆ అర్పణలు ఏమంటే ఆ టైంకి సంవత్సరంకి ఒకసారి పండగ, ఆ టైంకి వెళ్ళి చేసేయటం. ఇంకా ఎప్పుడైనా ఏమైనా ఆ ప్రత్యేకమైన పండుగలు వస్తే అప్పుడు ఫీస్టింగ్స్ ఉంటాయి. ప్రతి పండగకి అంతం ఫుడ్, ఆ టైంకి వెళ్ళి ఫుడ్ తినేయడం. అక్కడ ఎద్దులు కోసుకొని, దున్నపోతులు కోయిని, కోళ్ళు కోయినండి, ఒంట్లు కోయినామండి, మరి అన్ని గొర్రెలు కోయినామండి, తినేయటం. వాళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే ఆజ్ఞలను అయితే మేము చెయ్యం కానీ ఆచారం అయితే చేస్తాం. సున్నతి చేసుకుంటాం, దేవునితో పాటు జనాలతో పాటు నడుస్తాం, దేవుడంటే ఒప్పుకుంటాం. ఆ ఆదివారం మాత్రం వచ్చి మేము కనపడతాం. అంటే మనం సబ్బాత్ అనుకుంటున్నాం, మనం ఆదివారం అనుకుంటాం, వచ్చి కనపడతాం. వీళ్ళు ఇవన్నీ చేస్తూ పాపం మాత్రం మానం. ఏం చేయరు వీళ్ళు? అసలు సిన్ అంటే దానికలకే భయమే ఉండదు. పాపం అయితే చేయకుండా ఆ పాపం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వేశ్య తన శరీరాన్ని అమ్ముకోకపోతే, తన శరీరంతో సుఖాన్ని ఇవ్వకపోతే, తీసుకోకపోతే దాన్ని గడవదు. సో దాని పనేంటి? అది సుంకరి. డబ్బు సంపాదించాలి, ఆ డబ్బు అవతల వ్యక్తి దగ్గర నుంచి కలెక్ట్ చేసి ప్రభుత్వానికి కట్టాలని చెప్పాలి. తీసుకునేటప్పుడు అన్యాయంగా అక్రమంగా తీసుకుంటున్నాడని తెలిసినా తప్పని పరిస్థితి. ఎందుకంటే మరి వాడికి లైవ్లీహుడ్ నడవాలంటే పై వాళ్ళు మేనేజ్ చేసి కింద వాళ్ళు మేనేజ్ చేసి వాడు సర్వే అవ్వాలంటే, వాడు పోషించబడాలంటే మరి డబ్బు తీసుకోవాలి, అన్యాయం చేయాలంతే, అక్రమం చేయాలంతే, ఆ రకమైనటువంటి పని చేయాలి. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చిన పాపం వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఆజ్ఞలను కంటిన్యూగా ఫాలో అవడానికి ఇష్టపడం కానీ దేవుడంటే మాత్రం భయం కలిగి ఉంటాం, దేవుడంటే మాత్రం ఇష్టం కలిగి ఉంటాం, ఆచారాలకు ఇష్టపడతాం కానీ ఆజ్ఞలకు మాత్రం మేము విధేయత చూపించాం. ఇలాంటివి ఉండిపోతాం. ఇలాంటి ప్రజలు దేవుని యొక్క మాటల విషయంలో దేవుని యొక్క మాటలు చెబుతున్నటువంటి వ్యక్తులు కొంతమంది వచ్చారండి. వాళ్ళని ప్రవక్తలని పిలిచారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. లూకా సువార్త 16వ అధ్యాయంకి రండి. ఇక్కడ మాట యేసు ప్రభువారు చెప్పిన మాట విందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 27వ వచనం దగ్గర నుంచి చూసినట్లయితే 27. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. ఎవరో తెలిసి వీళ్ళిద్దరు? వీడెవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? లాజరు అనేటువంటి ఒక అడుక్కునేవాడు, క్షమించండి, ధనవంతుడు, ఆ అడుక్కునేవాడి దగ్గరకు జరిగినటువంటి ఒక సంఘటన. ఈ అడుక్కునేటువంటి వ్యక్తి ఆ టేబుల్ మీద నుంచి పడిన రొట్టె మెక్కలు తింటూ, కురుపులు వేసేస్తే కుక్కలు నాకుతుంటే తోలుకుంటూ, ఈగలు తోలుకుంటూ, ఆ ఇంటిలో నుంచి బయటికి వెళ్ళడానికి ఇష్టం లేక ఆ ధనవంతుడు రొట్టె మీద నుంచి, ఆ రొట్టెల నుంచి పడిపోయిన ముక్కల్ని ఈడిసి తుడిచి పక్కకు పడేస్తే వాటితో బతికేస్తున్న వ్యక్తి. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడు పాతి పెట్టడానికి వెళ్ళాడు.
లాజర్ను పాతిపెట్టినట్లేదు తెలుసా? అక్కడ మీరు చూసారా ఎప్పుడన్నా? చూసారా? అక్కడ ఏముందో చూడండి, 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఏం జరిగింది? బైబిల్ని చదివేటప్పుడు అంత క్షుణ్ణంగా చదవండి. ఇద్దరూ చచ్చిపోయారు, ధనవంతుని పాతిపెట్టారు, ఈయన్ని పట్టుకెళ్ళారు. ఎవరు? దేవదూతలు. ఎక్కడికి? అబ్రాహాం దగ్గరికి. ఈడిక్కడ అడుక్కున్నాడు, అక్కడ రాయల్గా ఉన్నాడు. ఇక్కడ ఈడు బతికాడు, ఇక్కడ నరకంలోకి వెళ్ళాడు. ఇప్పుడు వాడు మాట్లాడుతున్నాడు. ఎవడు? కింద కూర్చున్నాడు. ఇప్పుడు చదివిన వచ్చిన 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనిచున్నాను అనెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తులను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. ఆగండి, యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ప్రవక్తలు ఎవరున్నారు? యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు మోషే ఎందుకున్నాడు? యేసు ప్రభు వచ్చినప్పటికి మోషే ఉన్నాడా? అప్పటికే మోషే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. కానీ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి ఈ ఉపమానం మాట్లాడేటప్పుడు ఆయన దాని విషయంలో చాలా స్పష్టమైనటువంటి ఆలోచన కలిగి మాట్లాడతాడు, అవగాహనతో మాట్లాడతాడు, అర్థవంతంగా మాట్లాడతాడు. ఆయన క్లారిటీ ఇస్తున్నాడు. ఏమన్నాడు? అక్కడ ఎవరున్నారు? మోషేయు. వీడికి బాధ ఏంటంటే, నాన్న నేను అక్కడ నాలుగు తడుపుకోవడానికి చుక్కలు లేవు, మంచినీళ్ళు లేవు, చిటికిని వెళ్తే ఎవడన్నా చుక్క అలా తడిపితే చాలు, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, అంత నరకం ఇది. ఇలా నరకం ఉంటుందని నాకు భూమి మీద ఎవడో సరిగ్గా చెప్పి సావలేదు, నేను ఇప్పుడు నరకంలో పడిపోయాను, ఇక్కడ నుంచి నేను బయటికి రావడానికి ఏమో నువ్వేమో అవ్వదంటున్నావు, కనీసం నువ్వు నన్ను ఒక్కసారి బయటికి పంపితే మా 5 తమ్ముళ్ళు అన్నలు ఉన్నారు, వాళ్ళని బాగు చేసుకుని వస్తాను, వాళ్ళని ఇక్కడికి వెళ్లకుండా నేను ఆపుతాను, ప్లీజ్ నాకు సాయం చేయని అడిగాడు. అప్పుడు అబ్రాహాం ఏం మాట్లాడుతున్నాడు? భయ్యా అక్కడ ఆల్రెడీ ఎవరున్నారు? మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వాడు చెప్పిన మాటలు వింటే వాళ్ళు బాగుపడతారులే, నువ్వేం వెళ్ళక్కర్లేదు ఉండన్నాడు. ఇక్కడ మోషేను లేడు, ప్రవక్తను లేడు, కానీ ఏమున్నారో తెలుసా? మోషేకి దేవుడిచ్చిన ఆలోచనలు ఆజ్ఞలు ఉన్నాయి, ప్రవక్తల ద్వారా పలకబడిన ధర్మశాస్త్రం అక్కడ ఉంది. నువ్వు నా మాటలు విన్నట్లయితే, నా ఆజ్ఞలు గైకొన్నట్లయితే, నా కట్టడలు తీసుకున్నట్లయితే, నా ఉద్దేశం నువ్వు గ్రహించినట్లయితే, వాటి ప్రకారం నువ్వు ఫాలో అయితే వాడు రక్షించబడటానికి అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి నువ్వు నరకం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ నరకంలో పిక్నిక్ అనేటువంటి సినిమా వేసి నువ్వు నమ్మండ్రా అంటే వాళ్ళు నమ్మరు, వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళకి అవసరం లేదు. ఎందుకు? ఆల్రెడీ నమ్ముతున్న మిమ్మల్ని చూసే వాళ్ళు నమ్మలేదు. ఇన్ని సంవత్సరాలు నేను వచ్చి బోధిస్తున్నా, మీరు మమ్మల్ని చూసే మీరు ఒప్పుకోవట్లేదు. అలాంటప్పుడు వాళ్ళెవరినో చూసి నువ్వు వెళ్ళి చెప్తే ఎందుకంటారు? ఎవడో వినడు. వాడికి అర్థం కావాల్సింది ఏంటంటే, అక్కడ చెప్పేటువంటి ప్రవక్తల యొక్క మాటలను వాళ్ళు యేసు ప్రభు మాటల కాలంలో చెబుతున్నటువంటి పరిస్థితులు విని వాళ్ళని ఒప్పుకోవటం లేదు, వాళ్ళు చెబుతున్న మాటలు అంగీకరించటం లేదు. అంగీకరించకపోవటం వలన వాడు నష్టపోయినట్లయితే దానికి నువ్వు బాధ్యుడు కాదు, నేను బాధ్యుడిని కాదు. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మీకు వినండి. మీకు యేసు ప్రభు తెలుసు, మీకు రక్షణ తెలుసు, మీకు రక్షకుడు తెలుసు, రక్షణ యొక్క మార్గమైన శిలువ మార్గం తెలుసు, పునరుద్ధానం తెలుసు, సంఘం తెలుసు, పరిశుద్ధాత్ముడు తెలుసు, వాటికి సంబంధించిన విషయాలన్నీ తెలుసు. ఇంకా మీకు తెలిసినవి చాలా ఉన్నాయి. కానీ తెలియదు ఏంటంటే, దేవుడైనటువంటి దేవుడైనటువంటి తండ్రి యేసు క్రీస్తుని నీ కోసం ఎందుకు మరణింపచేశాడో నీకు అర్థం కాకపోతే, ఆ అర్థమైన దానికి తగినట్లుగా నీ బ్రతుకు జీవన విధానం కనపరచకపోతే నువ్వు కూడా ఆ నరకంలోకి వెళ్ళిపోతావు. కానీ ముందుగా దూరిపోయిన వాళ్ళు ఎవరు? వేశ్యలు, సుంకరులు, ఈ పరిసయ వర్గంలో కొంతమంది. వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, యేసుక్రీస్తు వారు రాకుండా ముందు బాప్తిస్మిచ్చే యోహాను ప్రవక్తగా వచ్చి చెప్పాడు, సర్పసంతానమా, మారుమనసు పొందండి, రక్షణ పొందండి, పాపం విడిచిపెట్టండి, మీకు అవకాశం లేదు, యేసు ప్రభు వచ్చేస్తున్నాడు, మెస్సయ్య వస్తున్నాడు, యేసు కాదు మెస్సయ్య వస్తున్నాడు, ఆ మెస్సయ్య మిమ్మల్ని ఏమైనా శిక్షిస్తాడేమో జాగ్రత్త అంటే, వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఎలా ఉంటాడో చూద్దాము తర్వాత నమ్ముదామని రాలా. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఈ పాయింట్ మీరు పట్టుకోవాలి. ఎలా ఉంటాడో వచ్చిన తర్వాత ఆయన చూసి మారిపోతాం, ఆయన నాతో మాట్లాడమని నేను మారిపోతాను, ఆయన మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఈ పెళ్లి చేసేమను నేను ఒప్పేసుకుంటాను, మా ఇంట్లో ఈ ఉద్యోగం ఇచ్చేమను నేను యేసుప్రభు కోసం బాప్తిసం తీసేసుకుంటాను, ఆయన నా ఇంట్లో ఈ పని చేసేమను మేము మా ఇంటి పాది వచ్చేసి మా ఇంట్లో చర్చికి రాసి ఇచ్చేస్తాం. ఇలాంటి స్టేట్మెంట్లు ఏమి ఇవ్వాలా వేశ్యలు, సుంకర్లు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఏ అద్భుతం చూడాలా, ఏ ఆశ్చర్యం చూడాలా, ఏ మాటలు వినాలా,
కానీ వాళ్ళు ప్రవక్త చెప్తున్న మాటలు విని వెంటనే వాళ్ళ జీవితంలో ఏం చేసుకున్నారంటే వాళ్ళు బాప్తిజం తీసుకుని మార్మన్స్ పొందారు. వాళ్ళు పాపములో ఉండగా ప్రభువు స్వరము విని, అంటే ప్రవక్త స్వరం విని వాళ్ళు మనసు మార్చుకుని క్రీస్తులోనికి వచ్చేశారు. మనము నేడు పాపము వదలము, ప్రభు స్వరం వినడం మానవం. అది మన గొప్పతనం. ఎంతమంది ప్రభు దగ్గరకు వచ్చి, ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని మాట వింటున్నటువంటి ప్రజలారా, కళ్ళు మూసుకో ఒకసారి, నీలో రహస్యంగా ఏ పాపం లేదని చెప్పు చూద్దాం. ఈ బైబిల్ పట్టుకుని ఈ వచనంలో ఏ పాపమో నాలో లేదు, నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నాను, నాలో ఏ తప్పు లేదని చెప్పగలిగినోడు ఎవడు? ఈ ప్రమాణానికి, యేసుప్రభు చెప్పిన మాటలకి, మీరు చెప్తున్నటువంటి 1663కి, లేక ఇంకా ఏదైనా యేసుప్రభులో ఉన్నటువంటి ఆజ్ఞ నువ్వు చూపిస్తే అది నాలో లేదు, నేను మానేశాను, నేను చేయట్లేదు, నాకు ఇవి తెలియదు, మీరు చెప్పే వాటిని నేను మార్మల్స్ పొందేసుకున్నాను, ఈ రాత్రి ప్రభు వస్తే నేను ఎక్కిపోతాను, నన్ను ఎవడు ఆపలేడు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? సుంకర్లు వేసీలు ఉన్నారే, వాళ్ళు అలా మాట్లాడలా. సర్పసంతానమా మీకు బుద్ధి చెప్పినోడు ఎవడయ్యా అని అంటే, మాకు అద్భుతం కావాలి, ఆశ్చర్యం కావాలి, సంఘం కావాలి, వాక్యం రావాలి, ప్రభు దర్శనం రావాలి, మా ఇంట్లో కార్యం జరగాలి, ఏం చూడలా. వాళ్ళు చూడకుండానే దేవుని మాటకు విని, ఆ ప్రవక్తల మాటలు విని, ఆ ఆజ్ఞకు లోబడి వారు పాపమును విడిచి పరిశుద్ధ మార్గంలోకి వచ్చేశారు. అది సిలువకు ముందు జరిగిన రక్షణ. సిలువ జరిగిన తర్వాత కూడా నీ జీవితంలో సిలువలో నుంచి కాచిన ఆ పరిశుద్ధ కుమారుని యొక్క రక్తాన్ని చూస్తున్న నీ బ్రతుకులో, ఆ శరీరాన్ని సిలువ మీద చూస్తున్న నీ మనస్సు మారని స్థితి, ఆ మాట మారని స్థితి, చూపు మారని స్థితి, క్రియ మారని స్థితి, నీ అంతరంగము మార్పు లేని స్థితిని చూసి ఆ సిలువ వ్యర్థమైపోలేదా? వాళ్ళకి సిలువ లేకుండా మారారు ప్రవక్త మాటలు విని. సిలువ వచ్చి కూడా సిలువ గురించి బాహటంగా పాటలు పాడుతూ యేసునేడు లేచునని గొంతులు వేసే వెర్రి చేష్టలు చేస్తున్న నేటి క్రైస్తవ్యానికి, యేసుప్రభు పుట్టాడని గొంతులు వేసి క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్న నేటి క్రైస్తవ్యానికి క్రీస్తు యొక్క మరణము యొక్క విలువ నీకు అర్థమైందా, అర్థం అవ్వలేదా? ఈ రోజుకి నీ హృదయంలో ఆ పాపంపై విజయం ఎందుకు రాలేదు? ఆ బలహీనతలను దాటి క్రీస్తుని ఎందుకు చూడలేకపోతున్నావు? నువ్వు ప్రేమిస్తున్న సంగతులు వాక్య ప్రమాణానికి ఎందుకు తోకట్లేదు? వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఈ రోజుకి నీకు అర్థం కావాల్సింది, అరే బైబిల్ ఇలా చెప్తుంది, నేను ఇలా చేయటం లేదన్న ఏడుపు ఎంతమంది దగ్గర ఉంది? అరే పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని రాసిపెట్టాడు, ఈ విషయాన్ని నాకు బోధిస్తున్నాడు నా సంఘం ఇచ్చిన నాయకుడు, ఈ విషయంలో నా బ్రతుకు లేదని మారు మనసు పొందని వారు ఎంతమంది? కేవలము సంఘాన్ని నిండిపోయే చెత్త కుప్పలు కోరుకుపోయినటువంటి ఈ నేటి లక్షలు ఏర్పడిన సంఘాల్లో ఈ చెత్తంతా తగలబడే మంట కొరకే, ఇది కాల్చబడ్డం కొరకే. ప్రభు దగ్గరికి వెళ్ళి క్రీస్తు కొరకు మేము ధూపపు సువాసనగా ఉండడానికి బలిపీఠం మీద వేయబడినటువంటి ఆ ఒలీవ నూనె దంచి వేయబడిన నూనెగా మంట మండించడానికి కాదు ఈ చెత్త. ఈ పనికిమాలిన చెత్త అంతా యేసు ప్రభువుని అడ్డం పెట్టుకుని, యేసు ప్రభువు నామం వాడుకుని, యేసు ప్రభు పేరులో చూసుకుని ఎక్కడ దొరికితే ఏదైనా పొందేసుకుందామనే అద్భుతాలకు పరుగులెత్తే చెత్తే గాని, ప్రభువు సిలువలో చేసిన త్యాగానికి, దేవుని యొక్క కుమారుడు నాకు బదులు నా కొరకు నా స్థానంలో చేసిన ఆ యాగము, త్యాగము నా బతుకుని రక్షించడానికి, నన్ను ప్రభు దగ్గర కూర్చోబెట్టడానికి, నన్ను ప్రభువులో నించోబెట్టడానికి, నన్ను ప్రభు దగ్గర కూర్చోబెట్టబడ్డ కిరీటం పెట్టడానికి అసలు ఆలోచనే లేదే. ఏది బైబిల్ చెప్తుందో దానికి పూర్తి వ్యతిరేకమైన పరిస్థితి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీకు బాగా అర్థమవుద్ది. ఆలోచించండి, రక్షణ పొందేశామా, ఇంకా రక్షణ పొందాలా? మీ పక్కన అడగండి. చర్చిలోకి వచ్చామంటే అర్థం ఏంటి? ఆల్రెడీ వచ్చినట్టే కదా, వచ్చిందా? రక్షణ వచ్చింది కదా, రైట్, వెరీ గుడ్. నేను మీకు ఈ 20 మాటలు చెప్పేటప్పుడు మీకు కొంత ఒక అవగాహన వస్తుంది. దేవుడు అంటే ఎంతమందికి ఇష్టం? ఇష్టం. ఈ పదాలు నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి, చాలా మంచి పదాలు. ఇష్టం, ఇష్టమా లేదా? ఎత్తనోళ్ళ సంగతి ఏంటి? నీ ఇష్టంలే. నెంబర్ 2, దేవుడు అంటే నచ్చుద్దా నచ్చదా? నచ్చుట, నచ్చుద్దా లేదా? వెరీ గుడ్. నెంబర్ 3, దేవుని కొరకు ఏమైనా చేయమంటే చేస్తావా, చేయవా? చేస్తారా? క్రియలు చేస్తారు. వెరీ గుడ్. దేవుడు అంటే మాటలు మాట్లాడమంటే మాట్లాడతారా? మాటలు అంటే ఇష్టమేనా నీకు? దేవుడు అంటే మాటలు అంటే మాట్లాడతారు, దేవుడు అంటే మాటలు చెప్పడం కూడా మీకు ఇష్టం. వెరీ గుడ్. దేవుడు అంటే పాటలు, పాటలు రాసేస్తారు కూడా మీరు. చాలా స్థాయికి ఎదిగిపోయారు మీరు, అన్ని రకాల సంగీతాలు మీకు వచ్చేసు కాబట్టి రాసేయగలరు. మరి పాడేస్తారు, ఆరాధిస్తారు, రాసేస్తారు. వెరీ గుడ్. పాటలు. దేవుడు అంటే కొన్ని సందర్భాల్లో తెగింపు ఉంటుందా లేదా? తెగింపు. ఇప్పుడు అమ్మదేవత పండుగ ఏదో అవుతుంది ఊర్లో, ఆ టైంలో మిమ్మల్ని ఎవరన్నా ఏమనంటే మీరేం చేస్తారు?
మేము తినం అనలేగరు కావాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీ అమ్మగారైన మీకు ఒక దేవతకి ఒక కోడి కోస్తామంటారు. ఆ దేవత నువ్వే, ఆ దేవతకి వాళ్ళు గొర్రె కోసారు, నువ్వు వాళ్ళకి తినవు కాబట్టి నీకు ఒక కోడి కోస్తారు. అప్పుడు ముందు నువ్వు ఆ ఇంటి దేవతవి, వాళ్ళు గ్రామ దేవత, నువ్వు ఇంటి దేవత. సో నువ్వు ఒక కోడి భుజిస్తావు. ఓకే ఫైన్, తెగింపు నీకు ఉంటుంది. నీకు దేవుడు అంటే భారం ఉందా లేదా? భారం, కొంత వెయిట్ కూడా వస్తుంది కదా మనకి, భారం. వెరీ గుడ్. దేవుడు అంటే ఒప్పుకుంటారా లేదా? కొన్ని సందర్భాల్లో ఒప్పుకుంటారా లేదా? యా, ఒప్పుకుంటారు. వెరీ గుడ్. దేవుడు అంటే మీకు ఆసక్తి ఉందా లేదా? ఉందా లేదా? ఒకసారి చెప్పండి, నా వైపు చూడండి, ఉందా లేదా? నన్ను కొంతమంది వచ్చి అడిగారు, పాస్టర్ గారు చర్చి సపరేట్ అయిపోయింది, ఎవరికి సంబంధం లేదు, ఇంటితో సంబంధం లేదు, మీరు ఏసీలు పెట్టి మొత్తం క్లోజ్ చేశారు, ఆల్ నైట్ ప్రేయర్ ఎప్పుడు పెడతారన్నాడు. ఇప్పుడు ఏమిటి ఆసక్తి వాళ్ళకి? పగలు సరిపోదు, రాత్రి కూడా వచ్చి ఆరాధించేస్తాడు. నేను పెడతాను ఆల్ నైట్ ప్రేయర్కి నువ్వు ఎన్ని రోజులు వస్తావో చూస్తాను, నువ్వు నీ ఇంటి వారు, నువ్వు అక్కడ వచ్చే తెలగా, నీ ఫ్యామిలీ వద్దా? మీ ఇంటి వాళ్ళందరూ వచ్చి సాయంత్రం 9 గంటలకు స్టార్ట్ అయితే తెల్లవారు 4 గంటల వరకు ఎంతసేపు మోకరిస్తావు, ఎంతసేపు ప్రార్థన చేస్తావు, ఎంతసేపు నిలబడి ఆరాధిస్తావు? మొత్తం నీ పోరాటం అంతా ఏంటి? దేవునితో గడపడమా, దేవునితో అడుక్కోవడమా? మళ్ళీ లిస్టులు పెట్టుకొచ్చేయడం కాదు, గడపడం, దేవుని సన్నిధిలో ఒంటరిగా గడపడం, దేవుని సన్నిధిలో 2-3 కలిసి ఆరాధించడం, దానికే కదా చూస్తాను. ఎందుకంటే నీకు ఆసక్తి ఎక్కువైపోయింది, పగలు సరిపోట్ల. ఆ మంగళవారం కనపడ్డాయినా, రాత్రి ఆదివారాలు కనపడ, ఏదో రోజు పెట్టమంటున్నాడు, పెడతాను. తర్వాత దేవుడు అంటే ఎంతమందికి మీరు ప్రార్థనలు చేయడం ఇష్టం? ప్రేయర్ ప్రార్థనలు మీకోసం చేయకపోయినా మీరు ఎవడని చెప్తే వాళ్ళ కోసం చేస్తారా చేయరా? అయ్యో బాబాయ్, ఆ నమ్మకత్వంలో మిమ్మల్ని కొట్టినోడు లేడు. మీ ఇంట్లో వాళ్ళ కోసం చేయాలంటే మీకు చిరాకు వద్దు, ఆడి కోసం ఆడికి బెదరు, కిడ్నీలో స్టోన్స్ బెదరండి, ప్రార్థన చేస్తామాక, తప్పకుండా ప్రార్థన చేస్తామాక. నీ ఇంట్లో జ్వరానికి ప్రార్థన చేయవు, ఆడింట్లో కిడ్నీ స్టోన్ కోసం ప్రార్థన చేస్తారు. మే హ్యాట్స్ ఆఫ్. మీకు దేవుడు అంటే సంతోషంగా ఉంటారా ఉండరా? సంతోషం, ఉల్లాసం, సంతోషం. దేవుడు అంటే మనకి ఎంతైనా రకంగా జోష్ కదా. వెరీ గుడ్. దేవుడికి లోపడతారా లేదా? అన్నీ కాకపోయినా కొన్ని, ఒక 5% 10% లోపడతారా లేదా? ఇష్టంగా లోపడతారు కదా. వెరీ గుడ్. దేవుడు అంటే మిమ్మల్ని మీరు కట్టడి చేసుకోగలరా లేదా? కంట్రోల్. కొన్ని చోట్లకి వద్దురా మనం ఇప్పుడు సినిమాలు చూడకూడదంటే సినిమాలు ఆల్రెడీ ఫోన్లో తప్ప మనం ఎక్కడ వెళ్ళట్లేదు కదా ఈ మధ్య. నవ్వుతారు, అందరు నవ్వుతారేంటి? ఓటీటీలో చూడటమే తప్ప ఓటీటీ కూడా ఫోన్లోనే. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా సడన్గా టీవీలో పాస్టర్ గారు వచ్చేస్తారేమో, ఎందుకు వచ్చిన గొడవ అవన్నీ. ఆయన టెక్కియే, పాస్టర్ గారు కూడా అన్ని కెలకడం వచ్చు, చూడడం వచ్చు, ఎందుకు వచ్చిన గొడవ అని ఏదో సైలెంట్గా మనం ఏదో కాగ్నిటివ్ మోడ్లో చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే ఫైన్. కొన్ని కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సినిమా హాల్కి వెళ్ళడం మానేసామంటే గొప్పే కదా. వెరీ గుడ్. మన దేవుడు అంటే విధేయత చూపించగలమా లేదా? సబ్మిషన్, విధేయత చూపించరా? చూపిస్తారు. వారంలో ఒకరోజు ఉపవాసం ఉండలేదా మీరు? ఎవడి కోసమో కాదు, దేనికో ఒక దానికి పేరు పెట్టి ఉపవాసం ఉండిపోతున్నారా లేదా? దానికి మీరు పేరు పెట్టింది ఉపవాసం, దేవుడేమో హంగర్ స్ట్రైక్ అంటాడు, నువ్వేమో ఉద్యమం చేస్తున్నావు, ఆయనకేమో పేరు పెట్టేదేమో ఉపవాస ప్రార్థన అంటున్నావు. సరే, మొత్తానికి విధేయత కలిగిన దేవుడు అంటే కొన్ని సమర్పణలు ఉన్నాయా లేవా? సమర్పణలు. చాలామంది ఉద్యోగం వచ్చిన వెంటనే ఫస్ట్ జీతం దేవుడిదని, ఫస్ట్ బీరకాయ పాస్టర్ గారిదని, ఫస్ట్ గుడ్డు అది కూడా దేవుడిదని. ఈ ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీరు యూదులే కదా. ఏది 1663 ఆజ్ఞలు ఫాలో అయ్యే క్రైస్తవులే కదా. కాబట్టి ఏదో ఒకటి దేవుడి కన్నా కొత్త సమర్పణ ఉంది కదా మీకు చాలా మందికి. వెరీ గుడ్. దేవుడు అంటే సాక్ష్యాలు చెప్తారా లేదా? జ్వరం తగ్గింది, విరోచనాలు తగ్గాయి, కరోనా ఆ ముందు రోజు పనిచేయలేదు, రాత్రి నుంచి ముక్కు పనిచేసింది, ఎంత గొప్ప దేవుడా. సాక్ష్యాలు, మంచి సాక్ష్యాలు ఉన్నాయి, ప్రతి ఒక్కడికి సాక్ష్యాలు ఉన్నాయి, దీన్ని మేము కాదనలేము, అన్డినైబుల్. వెరీ గుడ్. దేవుడు అంటే మీలో కొంతమందికి దేవుని కొరకు చేసేటువంటి ఇలాంటి బట్టలు వేసుకోకూడదంటే మానేస్తామా లేదా? వేషధారణ తీసారా లేదా? అలాంటివి అనమాట. ఇది చేసుకోకూడదు అని అంటే, మొన్న పాప అయితే చాలా బాధపడుతూ చెప్పింది, అన్నయ్య పెళ్ళికైనా గోరింతో కట్టుకొచ్చా. ఏం తేడా ఏమైంది, ఎవరు వద్దన్నారన్న అంటే, అసలు మీరు అలంకరణ ఇష్టపడరట కదా అంది. నేను ఇష్టపడకపోతే నా గురించి మానేస్తావా, దేవుడి గురించి మానేస్తావా? నా గురించి మానేస్తే అది పరిశుద్ధత ఎలా వేయింది? పాపం కాదు. ఒక మనిషిని సంతోషపెడితే దేవుడిని సంతోషపెట్టాల్సిన పద్ధతి ఏంటి? డిఫరెన్స్ అయిపోతాయి కదా. లేదమ్మా, నేను నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను, కన్యక వరుని కొరకు అలంకరించబడింది అయి ఉండాలి, వస్తువులన్నీ వేసుకో, నగలన్నీ పెట్టుకో, వడ్డానం పెట్టుకో, వంకీలు పెట్టుకో,
పాపిడి దండ పెట్టుకో, గోరింటాకు పెట్టుకో, మూతికి రంగేసుకో, కాళ్ళకి రంగేసుకో, ఏమైనా వేసుకో, ఐ డజంట్ మ్యాటర్, ఏమైనా చెయ్యి. కాకపోతే ఆ ఒక్కరోజు కోసం వేషం వేయక నాన్న, పెళ్లి కోసం వేషం వేయకు. నీ అలంకరణ, నీ పురుషుడు నిన్ను చూసి ఆహా నా కుమార్తె అదే నా భార్య ఎంత సౌందర్యవతిగా వస్తుంది అని పరిశుద్ధ క్రియల చేత తమ్మును అలంకరించుకునేటట్టుగా మార్చుకుని ఇవన్నీ వేసుకో అన్నాను. ఇంకైతే వదిలేనాను, అది నీ ఇష్టం. ఈ వేషధారణ ఇవన్నీ విషయం రైట్. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలలో ఆఖరి మాట చెప్తున్నాను. భక్తి మీకు ఇష్టమా కాదా? భక్తి చేయటం, భక్తి. అసలు ఈ చిన్నపిల్లలకి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలని ఎవరు నేర్పారు? ఆడపిల్లలకి నెత్తి మీద చున్నీ వేసుకోమని ఎవరు చెప్పారు? చిన్నపిల్లలు బిలో 5-6 years. మీరు ఏం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు ఆటోమేటిక్గా, అదే భక్తి. కాపీ కొట్టేది భక్తి. కంటిన్యూ. మనలో చాలామందికి భక్తి అలవాటు అయిపోయింది రైట్. ఇవన్నీ మీకు ఎలాగున్నాయో దావీదు కూడా అలాగే ఉన్నాయి. కింగ్ డేవిడ్కి కూడా ఇవన్నీ ఉన్నాయి. బెత్షెబాతో పాపం చేస్తున్నప్పుడు ఇవన్నీ అతనికి తెలుసా తెలీదా? మరి ఎందుకు చేశాడు? ద ఓన్లీ వన్ రీజన్ ఈజ్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. దేవుడు అంటే భయం లేదు, అదొక్కటి తప్ప. ఈజ్ నాట్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుడంటే భయపడ్డం మానేసి భక్తిలో దావీదుకు మించినోడు లేడు. బైబిల్లో రాసిన కీర్తనలు కానీ, దావీదు గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం కానీ, ఇవన్నీ ఎందుకు మనకు కనపడతాయి? ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఇలా చాలామందికి ఉన్నాయి. వీళ్ళందరూ దేవునికి భయపడిన వారేనా? కాదు. ఇప్పుడు నేను మీతో చెప్పానే, మీరు ఇవన్నీ చేస్తున్నారే, మీకు దేవుడు అంటే భయం ఉందా? మీరు కూడా ఏమంటారు? ఉన్నట్టుగా నటిస్తారు ఇక్కడ, అంతే. ఉందా? ఎంత భయం పడుతున్నారు? ఏ స్థాయిలో భయం ఉంది? ఈ సుంకరులు, వేశ్యలు ఉన్నారే, వాళ్ళు దేవుడు అంటే ఎలా భయపడ్డారో తెలుసా? ఇదిగో రాబోతున్నటువంటి వ్యక్తి ఉగ్రత కలిగిన వ్యక్తి, చాట ఆయన చేతిలో ఉంది, చెరిగేస్తాడు జాగ్రత్త, ఆయన మీకు గొడ్డలి వేరును పెట్టి నరికేస్తాడు జాగ్రత్త అని చెప్పినటువంటి ప్రవక్త మాట విని వాళ్ళు శరీరాలకు లోబడిపోయిన పాపాన్ని మార్చేసుకున్నారు. వాళ్ళు మనస్సులో దాచుకున్న ధనాపేక్ష కలిగినటువంటి విగ్రహారాధనను వదిలేసుకున్నారు. వాళ్ళు మలిచేసుకుని దేవుని కొరకు ఒప్పేసుకుని దేవుని రాజ్యంలో నేరుగా స్థానాన్ని సంపాదించుకున్నారంట. మరి మోషే జీవితంలో మీరు చూసారే, పాపం చేశాడు, మనిషిని మర్డర్ చేసి మిద్యాన్ దేశం పారిపోయాడు, దేవునితో పట్టబడ్డాడు. అతనిలో కోపాన్ని బట్టి ఒక మనిషి తన జాతి కలిగిన ప్రజలను హింసిస్తున్నాడని చెప్పి వాడిని చంపేశాడే కోపంతో. ఆ కోపంతో ఉండేటువంటి ఆ మోషే దేవుణ్ణి కలుసుకున్న తర్వాత కోపం ఉందా? మనం మాట్లాడాం. మనం అవమానానికి సాత్వికంలో దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడికి ఎలా మారిపోయాడు? ఏమైంది ఆ కోపం అంతా? ఒక్కసారిగా దేవుని కొరకు అవమానం పొందటానికి దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడికి ఎలా మారిపోయాడు? ఒక మనిషి యొక్క మార్పు మోషే ఉన్నాడు. పాత జీవితాన్ని మార్చుకుని క్రొత్తగా ప్రభు కొరకు కలుసుకుని ప్రభువు చెప్పినటువంటి మార్గము, దేవుని యొక్క మార్గాన్ని చూపించిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. ప్రవక్తలు అక్కడ ఉన్నారు, ప్రవచనాలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, దేవుని నీతి ఉంది, పరిశుద్ధమైన మార్గం ఉంది, జీవిత సత్యం ఉంది. నేనే మార్గం అని చెప్తున్న యేసు అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎంత మార్పు తెచ్చుకున్నా నీ జీవితంలో దేవుడు అంటే భయము కలిగినటువంటి లక్షణం ఒక్కటైనా ఉందా? దావీదు ఆ పాపం చేసేటప్పుడు దేవుడు చూస్తున్నాడనే భయం అతనికి లేదు. నన్ను దేవుడు రేపొద్దున శిక్షిస్తాడనే భయం అతనికి లేదు. నేను జీవితంలో దేవుని ఎట్లా నేను ఏమైనా తప్పు చేస్తే దోషానికి కారణం అవుతాడనేటువంటి ఆ ఫియర్ ఆఫ్ గాడ్ అనేది అతనికి లేదు. ఈరోజు నేను నిన్ను అడుగుతున్నా, నీకు కూడా లేదు. ఇప్పుడు నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే పాపాలు, నీకున్న ఇష్టాలు, నీ కన్నులు, నీ నోరు, నీ మనస్సు, నీ ఆలోచన, నీ అంతరేంద్రియాలు, ఇవి చేసేటువంటి తప్పులకి నీకు నాలాంటోడు చెప్తే నీకు తప్పని నీకు అనిపించచ్చేమో కానీ నీ మనస్సాక్షి తప్పని ఒప్పుకోదు. మరి ఎవడు బాగు చేయగలడు నిన్ను? ఎందుకు? ఎవడు కూడా నువ్వు చేసేది మార్చుకొని చెప్పడు. వదిన గారు, సిస్టర్ గారు, బ్రదర్ గారు, మీరు రావడం మాకు ఆశీర్వాదం, మీరు ఉండడం మాకు సంఘం దీవెన, మీ వల్లే సంఘం అంతా. నరకానికి పోయే నిన్ను తీసుకెళ్లేవాడు ఆ పాస్టరే. నిన్ను పొగుడుతూ నువ్వు లేకపోతే నువ్వెంత దానివి, నువ్వెంత వాడివి అని నిన్ను పొగుడుతున్నాడే. నీవు చేసే తప్పులన్నింటినీ తెలిసినా కూడా గద్దించడే, హెచ్చరించడే, చెప్పడే, బోధించడే, బతుకును మార్చుకోమని నీకు తీర్పుని పరిచయం చెయ్యడే. మరి ఎట్లా నువ్వు తప్పించుకుంటావు? వాడు ఏడుస్తున్నా నరకంలో నుంచి, నువ్వు తప్పించుకోలేవు. రేపటి దినము నీ పితరులైనటువంటి వ్యక్తులు, ఇలా దేవుణ్ణి కలుసుకున్న వ్యక్తులు ఎవడో నీకు హెచ్చరించలేదే.
మన పితరులు అబ్రహాంతో కానీ లేకపోతే ఇంకెవరితోనో కానీ డిస్కస్ చేసినట్టు మనకి ఇంతవరకు ఒక కళా దర్శనం రాలా. కానీ ప్రభు చెప్తున్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో నీ పితరులు ఉంటారు. నీ ఇంట్లో నీ ముందు చచ్చిపోయిన మీ అమ్మ అక్కడ అబ్రహాంతో డిస్కస్ చేస్తూ ఉంటుంది, నా కూతురు మారలేదు, నా కొడుకు మారలేదు, నా అల్లుడు మారలేదు, నేను వెళ్తానని. ఆయన చెప్తాడు, ఆల్రెడీ నేను రాసి పెట్టానమ్మా, నేను మత్తయి సువార్తలో రాసి పెట్టాను, నువ్వేమి ఆడవకో, కూర్చో అంటాడు అక్కడ అబ్రాహాము. ఇప్పుడైనా నీకు వినపడితే మారు ఈ రాత్రి. నీ మాట మారలేదు, నీ బుద్ధి మారలేదు, నీ క్రియ మారలేదు, నీ ఆలోచన మారలేదు, నీ విధానం మారలేదు. అసలు నీ విధానంలో యేసు ప్రభు తెలుసు అన్నట్టు అసలు జీవితంలో ఒక్క చోట కూడా కనపడట్లేదే. మళ్ళీ క్రైస్తవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే ఇష్టం, ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం. ఇప్పుడు నీ నుంచి దేవుని యొక్క పద్ధతిలో గనక కోరిక కలిగి ఉంటే నేను ఈ మాట్లాడుతాను, అది నువ్వు ఉందని చెప్తావో లేదో ఒకసారి చెప్పు. మొట్టమొదటిది, యేసుక్రీస్తుతో నాకు మంచి సహవాసం ఉంది, నువ్వు చెప్పగలవా? నాకు యేసు ప్రభుతో మంచి సహవాసం ఉంది, ఎంతమంది చెప్పగలరు? మీ పాస్టర్ గారితో మీకు మంచి సహవాసం ఉంటుంది, ఎందుకంటే ఆయన మీ ఇంట్లోకి వచ్చి ముందే చెప్తాడు ఏం కావాలో మెను. అమ్మ దుమ్ములు నవ్వలేనమ్మా, పళ్ళు లేవు, మెత్తనయ్యి ఏరి ఫ్రై చెయ్యి. తిండిపోతాడు నీ ఇంటికి వస్తే ఆశీర్వాదమా? నువ్వు ఇంట్లో చేర్చుకోవడానికేగా. అయ్యగారు ఒక్కసారి అడిగెట్టు, ఎందుకు ఒకసారి అడిగెట్టు అని మేపడానికా? యేసు ప్రభుతో నీకు సహవాసం లేకుండా 100 మంది 10 మంది పాస్టర్లతో సహవాసం ఉంటే ఎవరికేమో ఉపయోగం అండి? ప్రభుతో నీ సహవాసం అని చెప్పలేని నీ నోటు ఆ పాస్టర్ గారికి దేవుడు, చాలా మంది చెప్పుకుంటున్నారు పాస్టర్ గారు కాబట్టి మీ ప్రార్థన దేవుడు వింటాడు, మీకు దేవునితో సంబంధం ఎక్కువ ఉంటుంది. ఏమైనా ఎక్కువ ఉంటే నాకు తీర్పు ఎక్కువ ఉంటుంది, నాకు ఎక్కువ దేవుడు తెలిస్తే ఎక్కువ తీర్పు నాకే. మరి మీ సహవాసం మీరు పెంచుకోవడానికి కదా మేము బాదిరి మార్గం. మరి మమ్మల్ని రమ్మంటారేంటి? మమ్మల్ని గొప్ప చేస్తారని ఇష్టపడతారేంటి? యేసుతో నీ సంబంధం, మొదటి విషయం మంచి సహవాసం ఉంది, చెప్పగలవా? నెంబర్ 2, నాకు నా యేసుకి మంచి సంబంధం ఉంది బ్రదర్, రైట్ ఫెలోషిప్ ఉంది. అసలు మా ఇద్దరి మధ్యలో ఉండేటువంటి సంబంధం ఎవ్వడు విడదీయడండి. మా సంబంధాన్ని కుళ్ళుకుపోతారండి మిగిలిన వాళ్ళందరూ. చెప్పగలవా? నువ్వు దేవుని కొరకు నీకు ఉండేటువంటి సంబంధం మంచి సంబంధం అని చెప్పగలవా? నేను నీతో చెప్తున్న విషయం అర్థమవుతుందా? నువ్వు చెప్పబోతున్న ప్రతి స్టేట్మెంట్కి నీలో పాపం కనపడదు. నీ క్రియలు క్రీస్తు సంబంధమైన క్రియలు అవుతాయి, వాక్య ప్రమాణాన్ని నిలబడతాయి, క్రీస్తు యొక్క మాటకు నువ్వు దగ్గరగా కనపడతావు, ప్రభువుని నీలో నుంచి నీ ద్వారా చూపించగలుగుతావు. నువ్వు అనుకుంటున్న యేసు ప్రభు, బైబిల్లో ఉన్నటువంటి యేసు ప్రభువుకి దగ్గరగా కనపడుతూ ప్రజలు నిన్ను చూసి యేసు ప్రభు దగ్గరికి వస్తారు. అలాంటోడు చెప్పే మాట ఇది, మంచి సంబంధం నాకుంది. నెంబర్ 3, నాలోని దేవుని వాక్యానికి ఉన్నంత విధేయత ఈ ప్రపంచంలో ఇంకెవడికి యేసు ప్రభు తర్వాత నేనే, నెక్స్ట్ నేనే. ఐఎమ్ దట్ మచ్ సరెండర్డ్. చెప్పగలవా? ఎంత సరెండర్? యేసు ప్రభు తర్వాత ఎలాగా మరణమగునంతగా, శిలువ మరణమగునంతగా తండ్రి తన కుమారుడు తండ్రి ఎదుట విధేయత చూపించానో, విధేయత. ప్రతి సందర్భంలో మనకు ఉండేటువంటి ఆలోచన ఏంటంటే మన అంతరంగంలో ఉన్న డెసిషన్స్ యేసు ప్రభువును ఒప్పించడానికి ఉపయోగిస్తున్నారు. యేసు ప్రభువు నీ మాటలకు ఒప్పుకోవడం కాదు కావాల్సింది, ఆయన మాటలకు నీ అంతరంగం ఒప్పుకుందా లేదా? ఏమ్మా ఎందుకు మానేసావు? బైబిల్ చదువుతుంటే నేను చేస్తున్న తప్పని అర్థమైందండి, మానేశాను అంతే. ఒక్కసారే మారు మనసు, ఇంకోసారి లేదు. ఒక్కసారే పశ్చాత్తాపం, రెండోసారి రాదు, అయిపోయింది, నేను మానేశాను అంతే. నేను చేయనండి. ఎందుకు చేయవమ్మా? బైబిల్ చెప్పింది సార్, నేను చేయొద్దండి, మానేశాను. ఎందుకంటే నేను దేవుని వాక్యానికి విధేయత చూపిస్తాను కాబట్టి. మంచి విధేయత ఉంది. నెంబర్ 4, నేను యేసు మంచి స్నేహితులమండి. వి టూ ఆర్ ట్రూ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. విడవక ప్రేమించే స్నేహితుడు యేసు, నేను విడవక ప్రేమించే స్నేహితుడను యేసుకి. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. నా యేసుతో నా స్నేహం ఈ లోకంలో నాకు ఎవడన్నా లేకన్నా పర్లేదు సార్, నన్ను ఎక్కడ తీసుకెళ్ళినా పర్వాలేదండి, నా ప్రభుతో నా స్నేహం నాకుంది. నా ఫ్రెండ్షిప్కి ఆయన చాలా అమేజ్డ్. నేను కూడా ఆయన నాతో ఫ్రెండ్షిప్ చేస్తాడా అని నాకే అసూయ పడుతుంది పాస్టర్ గారు. ఎందుకంటే ఆయన వచ్చి నా పక్కన కూర్చోవడం, నాతో మాట్లాడడం, పదరాడడం. గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్మని అడిగింది దాంతో కాదు, అది ఫ్రెండ్షిప్ అనుకున్నారు కనుక అదంతా సొల్లు. అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి మీరు వీడియోలు కనుక పెట్టారు కనుక, దేవుని స్తోత్రం, ఈ చర్చలో అలాంటి సాక్ష్యాలు లేవు కాబట్టి సరిపోయింది. ఈ ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ కాదు, అర్థమైందా? ఆయనతో నా స్నేహం, నా పొందు ధన్యకరం అనేలాంటి బెస్ట్ ఫ్రెండ్షిప్, మంచి స్నేహం, మంచి స్నేహితులు. నాకు దేవునితో నాకు మా ఇద్దరి మధ్యలో
ఆయన నా అధికారి, నేను ఆయనకు శిష్యుడిని. ఆయన నా అధికారి, నేను ఆయనకి పనోడిని. ఆయన నా అధికారి, నేను ఆయనకు విధేయత చూపించే ఒక ఉద్యోగిని. హీఈస్ మై బాస్, ఐఎమ్ హిజ్ సబార్డినేట్. ప్రభు ఎనీ టైమ్ హీ కెన్ డిక్లేర్ అండ్ డిక్రీ, ఏయ్ వద్దు అన్నాను, నేను మానేస్తా. మీరు నాకేమి ఇచ్చినా నేను మానను. ఆయన చెప్తే ఆయన అధికారంలో పడిపోతాను సార్. మా బాస్ అండి ఆయన చెప్పినట్టు నేను చేస్తానండి. నీకు నచ్చినట్టు కన్వే చేయటం కాదు, ఆయన చెప్పిన అధికారానికి నేను లోబడతా. హీఈస్ మై బాస్, అధికారము, నేను ఆయనకు పనివాడిని, నమ్మకమైన పనివాడు. నెంబర్ 6, నా ప్రవర్తన, నా పరివర్తన, నా లైఫ్ స్టైల్, ఇట్స్ అ కంప్లీట్ రిఫార్మ్డ్, అది చేంజ్డ్, అది రెన్యువేటెడ్, కంప్లీట్గా పరివర్తన చెందిన ప్రవర్తన నాది. కొన్నిసార్లు చెప్తూ ఉంటాం కదా, బాబాయ్ ఇంతకు మునుపు అయితే నేను అది కాదండి, ఇంతకు మునుపు మనిషిని అయితే మాత్రం మీరు నన్ను ఆపలేరు, ఇప్పుడు కాబట్టి అదంతా చచ్చిపోయిందిలేండి బ్రదర్, ఆ పాదంతా పోయిందిలేండి బ్రదర్. పౌలు అంటాడు, పూర్వం దూషకుడను, హింసకుడను, హానికరుడును, బట్ నేరు మారిపోయాడు, క్రీస్తు ఖైదీ అయిపోయాడు, దాసుడు అయిపోయాడు. అది పరివర్తన. అతని ప్రవర్తన అంతా ఏంటి అని అంటే పరివర్తన, మారు మనసుకు తగినటువంటి ఫలాలతో కూడిన జీవిత సాక్ష్యం కలిగి ఉంటాడు. నెంబర్ 7, నా ఆశ్రయము, నా దుర్గము, నా యేసే. నా ఆశ్రయం, ఇవి మీరు పాటలు పాడినంత మాటలు మీ జీవితంలో ఉండవని నాకు తెలుసు. నా కొండ నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, పాటలు భలేగా ఉంటాయి, వేషాలు. నిజంగా నీ జీవితంలో ఒక శ్రమ వచ్చిన రోజు చూడాలా, ఆ కొండ కోట దుర్గం పోయి, పాస్టర్ గారు అన్నీ నువ్వే, ఇప్పుడు నువ్వే, అంతా నువ్వే. ఎందుకు అబద్ధాలు పాడతావు? నమ్మకమైన నీ జీవితంలో దేవునితో నీ సంబంధం ఇలా ఉంటుందని నువ్వు ఎందుకు చెప్పలేవు? నేను చెప్పానే, ఆ శాస్త్రులు, ఆ పరిసయులు, మారుమనసు పొందిన సుంకరులు, ఆ వేశ్యలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి 7 స్టేట్మెంట్లు వాళ్ళకి సూటబుల్. వాళ్ళు ఎలా మారారో తెలుసా? సిలువను చూడకుండా ప్రవక్త మాటలు విని, హెచ్చరికలు విని, గద్దింపు విని, రాబోతున్న ఉగ్రతను వారు ఊహించి, ప్రవక్త మాట్లాడుతుండగా అతన్ని చూసి, ప్రవక్త పరిశుద్ధుడేం కాదు, మళ్ళీ ప్రవక్తలో అద్భుతాలేం లేవు. యోహాను చేసిన అద్భుతాలేని, ఆశ్చర్యాలని, సూచక్రియలని, మహత్కార్యాలని ఏమైనా చేశాడా యోహాను? ఏమీ చేయలే. మరి ఆయన మాటలు విని రక్షణ పొందారు. యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నీ, చెప్పిన ప్రవచనాలన్నీ, ప్రసంగాలన్నీ, తిరిగిన ఊర్లన్నీ, చేసినటువంటి కార్యాలన్నీ, స్వస్థతలన్నీ, ఊర్లు స్వస్థత వచ్చినోడల్లా కుదర్చబడి వెళ్ళినో అని ఉంది. సంకటాలు కుదర్చబడ్డాయి, రోగాలు కుదర్చబడ్డాయి, దీర్ఘవ్యాధులు తొలగిపోయాయి, దయ్యాలు పీడిచిపోయాయి, కుంటివారు లేచారు, మరణించిన వారు లేచారు. ఇన్ని చేస్తే మారుమనసు పొందిన వాళ్ళు ఎంతమంది? బోల్డు మంది మారుమనసు పొందలే. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎవడో ఒప్పుకోలే. ఏమండి, ఒక ప్రవక్త మాట విని మారిన వాళ్ళు గొప్ప, ప్రభువే తన కుమారుణ్ణి పంపితే ఆయన మాటలు విని మారడం గొప్ప. ఇప్పుడు చెప్పండి, ఈ రోజుకి నీ హృదయంలో పలానా పాస్టర్ గారు చెప్పే మాటలు విని రక్షణ పొందుతున్నారా? ప్రభువు నీతో మాట్లాడుతున్న బైబిల్ మాటల నుంచి విని రక్షణ పొందుతున్నారా? ఆ 2 కుమారులు మీలోనే ఉన్నారు. నిజంగా యేసని చేరిపోయారు, యేసంటే ఇష్టమైపోయింది, యేసంటే ప్రేమ వచ్చేసింది, యేసంటే ఆసక్తి వచ్చేసింది. తీరా వాక్యానుసారము జీవించే ఆసక్తి ఎవ్వడికి లేదు. దేవుని యొక్క ఆత్మను చేత పరిపాలించబడేటువంటి తీవ్రత చాలా మందికి లేదు. దేవునికి ప్రతిసారి కూడా ఏదైనా చూస్తే, చూడక నమ్మిన వారి పశ్చాత్తాపానికి చూసి కూడా నమ్మలేకపోతుంటే ఏమనాలి? ఏమండి, ఆ కొలసీ పత్రికలో మనం చదివినటువంటి మాట, ఆయన తన కుమారుడిని ఏ రీతిగా అనుసంధానం చేశాడో మన కొరకు అని తెలిసిన తర్వాత, నీ జీవితంలో యేసు నుంచి దాటిపోయే అసలు ఆ థిన్ లైన్ ఎందుకు వస్తుంది? అసలు యేసుని వదలాలని ఎందుకు అనిపిస్తుంది? దేవునికి దూరంగా ఉండాలని ఎందుకు అనిపిస్తుంది? ఆ మారు మనసు లేని పని చేయాలని ఎలా అనిపించింది? ఆ నోటి మాటల్లో అదుపు లేని తనం ఏంటి? ఆ హృదయంలో ద్వేషించే పద్ధతి ఏంటి? ఆ కన్నుల్లో ప్రేమించలేని తనం ఏంటి? ఆ సాక్ష్యంలో నువ్వు వాళ్ళని కలుపుకోలేని పద్ధతి ఏంటి? పరిస్థితుల మధ్య చల్లారిపోయిన చర్యలు చేయటం, ప్రేమలో చల్లారిపోయిన క్రియలు చేయటం, అసహ్యం అనిపించుకోకపోవడం ఏంటి? ఇంత జరుగుతున్నా నీ లోపల నుంచి మార్పు పొందని ఆ పాపముతో ఆ జయము పొందేటువంటి జీవితం ఎందుకు? ఆ ఆసక్తి, ఆ వేశ్యలు, ఆ సుంకరులకు మారుతున్న ఆ స్థాయి నీ హృదయంలో మార్పు తెచ్చుకోకపోవడానికి కారణం ఏంటి? ఒక తమ్ముడు వచ్చి అంటున్నాడు, అన్నయ్య మీ దగ్గర వాక్యం వింటే చాలా భయం వేస్తుంది కానీ మరి అవన్నీ కూడా తీరాలి కదన్నయ్య, మరి ఎలాగన్నయ్య? నీకు భయం వేస్తాయి, అవన్నీ తీరాలి. ఏవన్నీ?
అవి కోరికలు. నిజంగా నాకు పిల్లోడిని చూసి చాలా ప్రేమిస్తాను. నిజంగా అరే నువ్వు గ్రేట్ రా, ఎందుకనియా ఇంతలాగా డైరెక్ట్గా వచ్చి నాకు ఆ కోరికలు నేను చంపుకోలేకపోతున్నాను, ఆ పాపం వదలలేకపోతున్నాను, నాకు దేవుడు అంటే కూడా ఇష్టం ఉంది అని ఓపెన్గా మాట్లాడో చూడు, యు ఆర్ గ్రేట్. కానీ చాలామంది మేము ఈ రాత్రి మారిపోతామని తలదించి ముసుగెత్తారు చూడు. ఈ రాత్రి ప్రార్థన అయిపోయాక మారిపోతాం అనుకుంటారు చూడు. మళ్ళీ చెప్పులు వేసుకున్న వెంటనే ఆత్మ రమ్ము మమ్మల్ని అలాగే నడిపించుము అనేలాగా పాత స్థితికి వెళ్ళిపోతారు చూడు. వాళ్ళకన్నా నువ్వు బెటరా. ఎందుకంటే నీ లోపల ఫైట్ ఉంది. ఏదో చెయ్యాలని తెలుసు, చేయలేకపోతున్నాను, ఏడుస్తున్నావు, నువ్వు నాకు నచ్చావు, ఎట్రా నీకోసం ప్రార్థన చేస్తానంటే ఆడేమన్నాడు తెలుసా, అన్న మీరు చేయిస్తే నాకేం మార్పు వస్తుందన్న, నేనే కదన్నా చెయ్యాలి అన్నాడు. యువర్ రైట్, నువ్వే చేయాలి. ఎందుకు? పాపంతో పోరాడినంతగా, రక్తం కారునంతగా మనం దాన్ని ఎదిరించలేకపోతున్నాం. నీకిష్టం 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 పాపం చేయడం నీకిష్టం. వేశ్య అసహించుకుంటుంది, సుంకర అసహించుకుంటున్నాడు, పరిచయులు అసహించుకుంటున్నారు. ధనవంతులైనటువంటి కొంతమంది వచ్చి మారుమనసు పొందారు. ఆ ప్రదేశంలో చాలామంది ప్రభు దగ్గరికి వచ్చి అద్భుతాలు ఏమీ లేకుండా వాళ్ళు ఒప్పేసుకున్నారు. ఇంత జరిగినా మనలో ఇంకా పాపం మీద జయం పొందకపోవటాన్ని ఏమనాలి? దావీదు జీవితంలో చేసినటువంటి ఆ బలహీనత మీరు చూడండి. నోవహు తన తరమంతట్లో నిందారహితుడే కాదా? తన తరమంతట్లో నీతిమంతుడును నిందారహితుడును. నోవహు దేవునితో నడిచాడని కూడా రాసిందా లేదా? ఒక్కసారి అతడితో దేవుడు ఒక పెద్ద చారిత్రాత్మకమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకుని ఓడను తయారు చేసి జనాల్ని రక్షించి మనకు పితరుడుగా మారి జనమందరూ అయిన తర్వాత అతడు ద్రాక్షరసం తాగి మత్తుడైన తర్వాత మళ్ళీ తిరిగి అతని దేవుడు టచ్ చేసినట్టుందా? అంత గొప్ప ప్రణాళిక వాడుకున్న వ్యక్తి చేత జరిగించిన తన సొంత పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? అతన్ని విడిచిపెట్టాడు. యేసుని పట్టుకోవడానికి కారణం, నోవాహును వదిలిపెట్టడానికి కారణం ఇదే. మనసు మార్చుకున్నటువంటి ఆ మోషే పాపమును గెలిచాడు, ఇల్లంతట్లో నమ్మకమైన సాత్వికుడిగా మారాడు, సాక్ష్యం సంపాదించుకుని యేసు ప్రభుకు ముందు తన ఇంట్లో మనమే ఆయన ఇల్లు అని చెప్పడానికి కారణమయ్యాడు. ఈరోజు ఆదాము దేవుని యొక్క రూపము, పోలిక, స్వరూపం, స్వభావం, ఊపిరి. తప్పు చేసిన తర్వాత దేవుడు ఆదాముతో డీల్ చేసినట్టు ఏమైనా ఉందా? ఇప్పుడు చెప్పండి, తప్పు చేసినా కూడా నీతో డీల్ చేస్తున్నాడా లేదా దేవుడు? నువ్వు బతుకున్నావా లేదా? మీ పక్కవాడిని అడగండి. నీ ఇష్టానుసారము కోరికలకు, హృదయవాంఛలకు, మనుజాశలకు, భోగోచ్ఛలకు, లోకాశలకు, నేత్రాశలకు, జీవపు డంబానికి, నాలుకతో తిట్లకు, బూతులకు, కోపానికి, ఆవేశానికి, చూపులతో అసహ్యతలకు ఇంత పాపం చేస్తున్నా నిన్ను డీల్ చేస్తున్నాడా లేదా దేవుడు? ఆదామును వదిలేశాడు, నోవాను వదిలేశాడు. ఇలా చెప్పుకుంటే చాలా మందితో ఒక్కసారి టచ్ చేసిన తర్వాత రెండోసారి పట్టుకోలే దేవుడు. మనకి ఈరోజు కృప ఎంత దొరికిందో చూడండి. ఈరోజు ఇంత చేస్తున్నా, ఈ వాక్యం వింటున్నా, నువ్వు చేస్తున్న తప్పుకి, పాపానికి పశ్చాత్తాపడకపోతుంటే, పశ్చాత్తాపం లేని ఆ జీవితంతో దేవుడు నడుస్తానికి ప్రయత్నం చేస్తున్నాడే, తన ఆత్మ నీ నుంచి వెనక్కి తీసేయకుండా ఆపుతున్నాడే, నీతో తన ప్రేమ చల్లారిపోకుండా ప్రతి వారం నీ దగ్గరకు వచ్చి ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తం, నువ్వు ఇంకా బలపడని నీ దగ్గరకు వచ్చి నీ నోట్లోకి ఇస్తున్నాడే. ఇంత ప్రేమకు దాటి కూడా నువ్వు ఈరోజు తప్పు చేయగలుగుతున్నావు అంటే నీ సాహసం ఏంటి? నీ తెగబడి తనం ఏంటి? ఇప్పుడు చెప్పండి. నీకు తప్పించుకునే మార్గం ఇస్తున్నా నువ్వు తప్పుకోలేవు. తప్పుకోవటానికి అవకాశం లేని వేశ్యలు, సుంకర్లు ముద్ర వేయబడిన పాపంలో ఉన్నారు. వాళ్ళు ప్రవక్తల మాటలు ఏమయ్యారు? ఎంటర్ అయిపోయారు. వాళ్ళు దేవుని దగ్గర ఉంటారు. ఇంత అవకాశాలు దొరికినా నీ మనసు మారలేదు, మాట మారలేదు, చూపు మారలేదు, క్రియ మారలేదు, బుద్ధి మారలేదు, ఆలోచన మారలేదు, అంతరంగం మారలేదు, భక్తి కూడా మారలేదు. ఇప్పుడు వెళ్తామనుకుంటున్న మనము డాష్, వెళ్ళరు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వే కుమారుడివి, అట్లయినా నువ్వేమనుకుంటావు? ఇప్పుడు చెప్పు, నువ్వు ఏ కుమారుడుగా ఉందామనుకుంటున్నావు? ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నా కుమారుడిని నీ కోసం చేసిన త్యాగాన్ని చూడలేని నీ గుడ్డి కనులు, నీ హృదయం మందమత్తితో నిండిపోయిందేమో, ఇంకా మార్చుకోకుండా వెళ్ళిపోతానని అనుకుంటున్నావేమో. ఇంకో రోజు నీకు వస్తుందో రాదో నాకు తెలియదు. తలలు వంచుదాం, ప్రభుని అడుగుదాం.